హే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ద బెస్ట్ డ్రై ఫ్రూట్ షాప్ని అయితే తీసుకొచ్చేసానండి. ఈ స్టోర్ వచ్చేసి మనకి నిజాంపేట్లో సంఘమిత్ర స్కూల్ ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి. సో సంఘమిత్ర స్కూల్ పక్కనే ఉంటుందండి, ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదనమాట. సో దీంట్లో అయితే కనుక ఈ షాప్లో డ్రై ఫ్రూట్స్ అంటే రెగ్యులర్గా ఉండేది కదా ఎక్కడైనా అనుకుంటారు, కానీ ఈ షాప్లో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి రెగ్యులర్గా కన్నా అంతకు మించి ఉంటాయన్నమాట ఫ్రూట్స్ అనేది. సో చూసేద్దాం ఒక్కసారి ఈ షాప్లోకి వెళ్ళేసి. షాప్ అయితే కనుక ఇలా ఉంటుందండి. సో మనకి ఫ్రంట్ ఎదురుగానే వచ్చేసి మన షాప్లోకి ఎంటర్ అవ్వగానే చాలా ఐటమ్స్ అయితే డ్రై ఫ్రూట్స్ మనకు కనిపిస్తాయి. డ్రై ఫ్రూట్స్ అనగానే మనం జనరల్గా జీడిపప్పు, బాదం పప్పు, కివి లేదా అంజూర్, పిస్తా వీటి వరకే చూస్తూ ఉంటాం కదా, కానీ అంతకు మించి ఉన్నాయన్నమాట. ద బెస్ట్ అనే చెప్తానండి. నేనైతే కనుక ఈ షాప్లో వచ్చేసి మేము రెగ్యులర్గా ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి అయితే కనుక ఇక్కడ తీసుకుంటున్నామండి. అసలు ఈ షాప్లో ప్రత్యేకత ఏంటి బయట దాంతో కంపేర్ చేస్తా అనుకుంటే కనుక నేను ఇక్కడ ఏమున్నాయి అనేది మీకు చూపిస్తానండి. సో చూడండి, మీకైతే కనుక ఇక్కడ మీరు చూసిన ఏ డ్రై ఫ్రూట్ కూడాను మీకు బయట చాలా రేర్గా దొరుకుతుందన్నమాట. దాంతోపాటు క్వాలిటీని కూడా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ హనీ ఆమ్లా చూసారుగా, ఆమ్లాలో 4 టైప్స్ అయితే ఉన్నాయండి. జీరా ఉంది, సాల్ట్ ఉంది, ప్లెయిన్ ఉంది, హనీ ఉందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి పొమేలో అంటే మీకు నార దెబ్బకాయ అనమాట అండి. ఈవెన్ అది కూడా ఉంది. నేనైతే కనుక షాక్ అయిపోయింది, చాలా బాగా నచ్చింది. ఇంకా హాజల్ నట్స్ కానీ బ్లూబెర్రీ ప్లమ్ అనమాట. యాక్చువల్గా మనం డ్రై బ్లూబెర్రీస్ చూస్తూ ఉంటాము, ఇది వచ్చేసి ప్లమ్ అండి. సో మీకు మాత్రం షూర్గా చెప్తాను, నార్మల్గా మనం అయితే కనుక కొన్ని షాప్స్లో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం చూడం అనమాట. బ్లూబెర్రీ ప్లమ్ కానివ్వండి, ఈ నారదబ్బకాయ కానివ్వండి, ఇలా కొన్ని ఐటమ్స్ వరకు మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. సో ఇది చూసారా, పపాయాలో అసలు ఎంత టేస్ట్ అయితే కనుక ఏకదమ్గా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. మనం ఇప్పటివరకు ఎప్పుడు చూసుండము. డ్రైడ్ పపాయ అండి, క్యూబ్స్గా ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇక్కడ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. నేను రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ ఎలా అయితే తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత అడిగాను, ఇలా వీడియో తీసుకోవచ్చా, కొంచెం చూసే వాళ్ళకి కూడా తెలుస్తుందండి అంటే సరే అని తీసుకోమన్నారనమాట. అందుకోసం అనేసి తీశాను. నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా చిన్న క్లిప్ అయితే అక్కడ పెట్టానండి. ఆ డ్రైడ్ పపాయ ఏదైతే ఉందో అది కూడా తీసుకున్నాను. ఇంటికి రాగానే చిన్నోడైతే ధనాధనాన్ని తినేసరికి వాటికి బాగా నచ్చాయి. నెక్స్ట్ కివి అందరికి తెలిసిందే. పైనాపిల్ చాలా రేర్గా చూసుంటారు. పైనాపిల్ మధ్యలో ఏ పార్ట్ రౌండ్గా ఏదైతే ఉంటుందో అదనమాట. చాలా అంటే బాగుంటుందండి టేస్ట్ అయితే కనుక, ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి మ్యాంగో క్యూబ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి యాప్రికాట్ అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో కానివ్వండి, డ్రై నట్స్లో కానివ్వండి, ఇంకేదైనా సరే ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రతి ఐటెం కూడా మనకైతే ఇక్కడ దొరుకుతుందండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి డ్రైడ్ యాప్రికాట్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఇందాక ప్లమ్ చూసారు కదా, ఇది వచ్చేసి డ్రైడ్ యాప్రికాట్ అనమాట. ఇవన్నీ కూడా పిల్లలకి చాలా మంచిదన్నమాట. ద బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్టోర్ని అయితే విజిట్ చేసేయండి. సో ఇది వచ్చేసి మనకి నిజాంపేటలో సంఘమిత్ర స్కూల్ పక్కనే ఉంటుంది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి. పిల్లలకైతే చాలా ఇష్టం కదా స్ట్రాబెర్రీస్ అంటే. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే మ్యాంగో క్యూబ్స్ అండి. ఇందాక పపాయ క్యూబ్స్ చూసారు కదా, ఇది వచ్చేసి మ్యాంగో క్యూబ్స్ అనమాట. అసలు ఆ పిల్లలకి చాక్లెట్స్ బదులు ఈ డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తే చాలా హ్యాపీ ఏమో అనిపిస్తుంది. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు, చాలా బాగుంటాయి. పైనాపిల్ కూడాను. సో నెక్స్ట్ వచ్చేసి నన్నారి. ఇది సమ్మర్లో మనకు బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి వేడి తగ్గిస్తుంది అంటారు కదా, సో సుగంధ కూడా అంటారు. సో అదండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ కరెంట్. దీన్ని వచ్చేసి మనం ఎక్కువ కూడాను కేక్స్లో కానీ ఐస్ క్రీమ్స్లో మనం చూస్తూ ఉంటాము. ఇది దాంట్లో యూస్ చేస్తారన్నమాట ఈ ఫ్లేవర్ని అయితే కనుక. నెక్స్ట్ వన్ వచ్చేసి చెర్రీ ప్లమ్ అండి. సో నాకైతే ఏమనిపించిందంటే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తే బెటర్ ఏమో అనిపించేసిందండి నాకైతే కనుక. మనం మొన్నటి వరకు డ్రై నట్స్ మనం మంచిది డ్రై ఫ్రూట్ నట్ అది, కానీ అప్పుడప్పుడు ఇవి కూడా ఇస్తే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను. సో చూస్తున్నారా, సారపప్పు. ఇది వచ్చేసి మనకి కేసర్లో ఎక్కువ యూజ్ చేస్తారండి. క్యారెట్ హల్వా కానివ్వండి, కేసర్లో కానీ మనకి అక్కడక్కడ బయట ఒక నట్స్ అన్ని తగులుతూ ఉంటాయి మధ్యలో క్రంచీగా. సో అదే సారపప్పు అంట మనకి బయట స్వీట్స్లో అక్కడక్కడ క్రంచీగా తగిలేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ 3 కూడా చాలా బాగున్నాయండి. నేను కూడా తీసుకున్నాను. ఓరియో ఫ్లేవర్, అలాగే కుల్ఫీ ఫ్లేవర్, నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. మధ్యలో నట్ వస్తుంది, బాదం పప్పు వస్తుంది, దానిపైన చాక్లెట్ కోటింగ్ అనమాట. సో ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, హెల్తీ కూడా అవుతుంది.
నెక్స్ట్ వన్ చూసుకుంటే అండి మిక్స్డ్ ఫ్రూట్స్ అనమాట. ఇది అయితే కనుక జెల్లీస్ పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు, టూటీ ఫ్రూటీలు ఎక్కువ తింటూ ఉంటారు కదా, దాని బదులు ఇవి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారండి. చాలా బాగున్నాయి. టేస్ట్ వచ్చేసి మనకి జింజర్ క్యూబ్స్ కూడా ఉన్నాయి చూడండి, పిల్లలకి జలుబు చేసినప్పుడు ఇచ్చేయచ్చు. ఇంకా నెక్స్ట్ వీటితో పాటు మనకి స్పైసెస్ కూడా ఉన్నాయన్నమాట. మనం బిర్యానీలోకి ఎలాంటి స్పైసెస్ అన్నీ వాడుతూ ఉంటాం కదా, ఆ స్పైసెస్ అన్నీ కూడా ఇక్కడ మనకి ద బెస్ట్ క్వాలిటీతో అయితే దొరుకుతాయండి ప్రతి ఐటెం కూడాను. అలాగే దాంతోపాటు కిరాణా సరుకులు కూడా దొరుకుతాయండి. ప్రతిదీ కూడాను ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ అన్నీ కూడాను. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే తాటి తాండ్రా అండి. మనం ఇప్పటివరకు మామిడి తాండ్రా చూసాం కదా, సో అలాగే తాటి తాండ్రా అనమాట. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఆర్గానిక్ సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఈ షాప్లో ఉంటుంది. ఒకసారి విజిట్ చేశారంటే కనుక మీకు కూడా తెలుస్తుందండి. సో అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం ఇవి వచ్చేసి మొక్కజొన్న విత్తనాలు. వీటిని కూడా మనం హ్యాపీగా ఇంట్లోనే పాప్కార్న్ కూడా రెడీ చేసుకోవచ్చు బయట తెచ్చుకోకుండా. ఇంకా ఇదే మనకి తక్కువ రేట్లో పడుతుంది. బయట పాప్కార్న్ జస్ట్ 30 రూపీస్ కొన్నే వస్తాయి కదా, ఇక్కడైతే కనుక మనకి ఇంకా ఎక్కువ వస్తాయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఆర్గానిక్ది బెల్లం పౌడరు. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి తాటి బెల్లం పౌడర్ అండి. మనం తాటి బెల్లం అందరికీ తెలిసిందే కదా, ఇది వచ్చేసి పౌడర్ అనమాట. ఇప్పుడంతా జాబ్ హోల్డర్స్ కోసం ఈజీగా ఉండటానికి ఇలా పౌడర్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎక్కువగా కూడాను తాటి బెల్లం చాలా మంచిదని కూడా అందరూ ఇదే యూస్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే తాటి బెల్లం తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదా నాలాగా, సో వాళ్ళందరి కోసం ఒక మంచి ఆర్గానిక్ది అచ్చు బెల్లం అండి. ఇది చెక్క బెల్లం అంటారు, అచ్చు బెల్లం అని కూడా అంటారు. ఇది కూడా యూస్ చేయొచ్చు. ఇది కూడా ద బెస్ట్ క్వాలిటీలోనే ఉంటుంది ఈ అచ్చు బెల్లం అనేది. ఇది కూడా ఆర్గానిక్ది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడాను ఆర్గానిక్ ఐటమ్సే ఉంటాయండి, వేరే ఉండవు. కెమికల్స్ అట్లాంటివి అస్సలు ఉండవన్నమాట. ప్రతి ఐటెం కూడా మనకి ఆర్గానిక్లోనే ఉంటుంది. ద బెస్ట్ క్వాలిటీని అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తారు. మరి ఈ స్టోర్ వచ్చేసి మనకి నిజాంపేటలో సంఘమిత్ర స్కూల్ పక్కనే ఉంటుందండి. దగ్గరలో ఉన్న వాళ్ళైనా సరే కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా స్టోర్ని విజిట్ చేయండి. ప్రతి ఐటెం కూడా ఉంటుంది, హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. మంచి కల్తీ లేని ఫుడ్ తీసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ స్టోర్ని అయితే కనుక విజిట్ చేయాల్సిందే. మరి ఈ స్టోర్లో మనకి ఏమేమి దొరుకుతాయి అని చూసుకుంటే కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఆల్రెడీ చెప్పాను కదా, కిరాణా సరుకులు మనకి ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నీ కూడా ఉంటాయండి. సో అలాగే ఆయుర్వేదిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు, నల్ల మిరియాలు చూసి ఉంటాము కానీ తెల్ల మిరియాలు ఎప్పుడు చూడలేదు కదా, సో అవి కూడా ఉంటాయంట. మనకి ఎప్పుడు చూడని ప్రతి ఐటెం కూడా ఈ షాప్లో ఉంటుంది. మనకి ఏదైనా రెమెడీస్ కావాలి అంటే ఆయుర్వేదిక్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ నేమ్స్ చెప్తూ ఉంటారు, దానికి సంబంధించిన ప్రతి ఐటెం కూడా మనకి ఈ షాప్లో అయితే దొరుకుతుందండి. సో చూడండి, మన డ్రై ఫ్రూట్ లడ్డుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇలా ప్రతిదీ ఇప్పటివరకు మనం డ్రై ఫ్రూట్స్ చూసాము, స్పైసెస్ అన్నీ చూసాం కదా, ఇప్పుడు డ్రై నట్స్ అనమాట. సో చూడండి, జీడిపప్పు, బాదం పప్పు, మనకి అంజూర్, కిస్మిస్, పిస్తా, అక్రూట్, మకానా కూడా ఉందండి. దీంట్లో ప్లెయిన్ కాకుండా యాడెడ్ ఫ్లేవర్స్ కూడా వస్తున్నాయి కదా, అవి కూడా ఉన్నాయి అన్నమాట. సో కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై నట్స్ అండి. సో ఎప్పుడైనా మనం జర్నీలో వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ దొరకనప్పుడు, టైంపాస్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం కార్లో కానివ్వండి, మనం వేరే బస్సులో జర్నీ చేసేటప్పుడు మనం ఒక 50 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ వీటిని కనుక మనం క్యారీ చేస్తే హ్యాపీగా తినేసేయచ్చండి. హెల్దీకి హెల్దీ, టైంపాస్ కూడా అవుతుంది. మరి దీంట్లో చూసుకుంటే మనకి 13 ఐటమ్స్ అయితే ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే అందరికి ఇష్టమైంది జీడిపప్పు. దీంట్లో దబ్బ ఉంది, అలాగే గుండ్లు కూడా ఉన్నాయండి. ద బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటాయండి ఇక్కడైతే. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఒకసారి స్టోర్ని విజిట్ చేసేయండి. ఇది వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి, శ్రీలక్ష్మి డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ అండి. ఇది వచ్చేసి మనకి నిజాంపేటలో సంఘమిత్ర స్కూల్ పక్కనే ఉంటుందండి. నేను తీసుకునేటప్పుడు 2-3 వచ్చారు. వాళ్ళు ఇద్దరు ఏమన్నారో తెలుసా అండి, మేము యాక్చువల్గా ఇదివరకు నిజాంపేటలో ఉండేవాళ్ళండి, ఇప్పుడు లొకేషన్ చేంజ్ అయింది, సో చాలా దూరం అండి, అయినా కూడా మేము క్వాలిటీ కోసం ఇక్కడికి వస్తాము అన్నారు. ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు క్వాలిటీ గురించి. డ్రై ఫ్రూట్ లడ్డుకు కావాల్సినవి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్, అక్రూట్, డేట్స్, అలాగే అంజూర్, ఇంకా తర్వాత మిగిలినవి అందరికీ తెలిసిందే 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ అండి. ఇవి వచ్చేసి వాటర్ మిలన్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకొకటి వచ్చేసి పంప్కిన్ సీడ్స్. ఈ 3 రకాల సీడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇవి పిల్లలకి ఇవ్వటం వల్ల వాళ్ళకి మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. అన్నిటికన్నా కూడా ఈ 3 సీడ్స్ మనకి నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ పిల్లలకి దీంతో పాటు ఒక 2 డేట్స్ ఇస్తే కనుక వాళ్ళకి మెమరీ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ టిప్ వచ్చేసి మందన్ సత్యనారాయణ గారు చెప్పారండి. ఎందుకంటే పంప్కిన్లో జింక్ అనేది ఉండటం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నమాట.
కొంచెం షార్ప్ కూడా అవుతారు పిల్లలు. ఇది వచ్చేసి సిరిధాన్యాలు మిల్లెట్స్ హౌస్ అండి. ఇప్పటివరకు అన్ని పిల్లలకి చెప్పాం కదా, ఇది మాత్రం మదర్స్కి అనమాట. ఇది ఖచ్చితంగా ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కాఫీకి టీకి బదులుగా అలాగే ఉమెన్స్ హార్లిక్స్ తాగుతూ ఉంటాం కదా, ఆఫ్టర్ 30 ఖచ్చితంగా ఉండాల్సి, దాని ప్లేస్లో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను యూజ్ చేశాను ఒక 1 మంత్, చాలా బాగా మంచి రిజల్ట్స్ అయితే ఉందండి. సో దానికి ఇది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మీకు పైన అక్కడ బాక్స్ మీదే డైరెక్షన్స్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. ఒకసారి ఆ విధంగా ట్రై చేసి చూడండి. సిరిధాన్యాలు కూడా చాలా మంచిది కాబట్టి హెల్త్కి. సో ఇదైతే మనకి రోజుకి ఒకసారి తీసుకుంటే మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. దీనివల్ల మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొంచెం నిదానంగా సాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకేసారి అవ్వదు. ఏదైనా సరే ప్రాబ్లం మనకి వచ్చింది అంటే ఏదైనా వాడిన వెంటనే అయితే రాదండి. కొంచెం కొంచెం నిదానంగా అయితే వస్తుంది. ఒకసారి కావాలి అంటే ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి. దీన్ని అయితే కనుక మీరు కావాలి అంటే కనుక మీకు రిజల్ట్స్ అయితే కనుక బాగా కనిపిస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇవి వచ్చేసి పిల్లలందరికీ ఎంత ఇష్టమైనవి వడియాలన్నమాట. దీంట్లో కూడా రకరకాల వడియాలు అయితే ఉన్నాయండి. వీటితో పాటు ఇక్కడ పూజ సామాగ్రికి సంబంధించిన ప్రతి ఐటెం కూడా మీకు దొరుకుతుందండి. అలాగే మనకి కిరాణా సరుకులు కూడా ఉంటాయన్నమాట. ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదా. సో ఇక్కడైతే కనుక మనకి ప్రతి ఐటెం అయితే దొరుకుతుందండి. కావాలంటే కనుక ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని తీసుకోవచ్చు. అన్నీ కూడాను మనకి ఆర్గానిక్, ఆయుర్వేదిక్, హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ ప్రతిదీ కూడాను బెస్ట్ క్వాలిటీలో ఇక్కడైతే మనకి లభిస్తాయండి. ఉప్పు మిరపకాయలు అందరికీ ఇష్టం కదా, పప్పు అన్నంలో చాలా బాగుంటుంది, పప్పుకూరలో. సో ఇలా అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయండి. అప్పడాలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. మనం నార్మల్గా ప్లేన్ చూసే ఉంటాం కదా, ఇక్కడైతే నువ్వులతో ఉన్నాయన్నమాట అప్పడాలు. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కావాలంటే కనుక ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి. ఇది వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు, నిజాంపేటలో సంఘమిత్ర స్కూల్ పక్కనే ఉంటుందండి. ఈ విధంగా మిల్లెట్స్ కూడా ఉన్నాయి. సిరిధాన్యాలకు సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఫార్వర్డింగ్ మనం చూసుకుంటే ఇవి వచ్చేసి హెర్బల్ ప్రొడక్ట్స్ అండి. మనకి హెయిర్ ప్రాబ్లమ్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ ఉంది. ఉసిరి పొడి కానివ్వండి, మందార పువ్వు పొడి కానివ్వండి, ఆయుర్వేదిక్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీరు పైన చిన్న క్లిప్స్ పెట్టాను కదండి, అది ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకి వామ్ పువ్వు, పుదీనా పువ్వు, అలాగే కర్పూరం అన్నమాట. ఈ 3 కలిపితే మనం గాజు గ్లాస్లోనే యాడ్ చేసుకోవాలండి. స్టీల్ దాంట్లో అలా వేసుకోకూడదు. గాజు దాంట్లో వేసుకుంటే ఒక 1 or 2 అవర్స్కి అది లిక్విడ్ లాగా అవుతుందన్నమాట. లిక్విడ్ అయిన తర్వాత దాన్ని ఒక ఫ్యూ డ్రాప్స్ అనేది మనకి నాప్కిన్ మీద వేసుకొని మనం కనుక స్మెల్ చూసాము అంటే కనుక అలా కంటిన్యూస్గా ఒక 1 వీక్ చేస్తే మనకి జలుబు అనేది తగ్గుతుందండి. ఇది చాలా అంటే చాలా బెస్ట్ రెమెడీ అయితే నేను చెప్తానండి. అందుకోసం తీసుకోవడానికి వచ్చి ఇలా ప్రతిదీ ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రతి ఐటెం కూడా మనకి ఈ షాప్లో దొరుకుతుంది. ఇవన్నీ కూడా మనకి హెర్బల్ ప్రోడక్ట్స్. మీకు చెప్పాను కదా, హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇవి అయితే కనుక చెక్ పెట్టేసుకోవచ్చు. మంచి ఆర్గానిక్వే అండి ఇవి కూడాను. సో ఈ విధంగా అయితే షాప్లో ఉన్నాయండి. మనం ఎప్పుడైనా సరే హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బెస్ట్ క్వాలిటీని అయితే చూస్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకునే ప్రతిదీ కూడాను హెల్త్కి మంచిది కదా అనేసి మనం లిమిట్ క్రాస్ చేసి తినకూడదు. లిమిట్లోనే తీసుకోవాలి అండి. ఈ విషయం ఎప్పుడు మంతెన సత్యనారాయణ కూడా చెప్తారు. ఎంత అవసరమో మనకి అంతే తీసుకోవాలి. బాగుంది కదా, మంచిది కదా అనేసి ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకు అంటే ఈ ప్రోటీన్, కాల్షియం అనేది మనకి ఎంత అవసరమో అంతవరకే తీసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ లడ్లు చేస్తూ ఉంటాం కదా, బాగున్నాయి కదా అనేసి 2-3 తినకూడదు. జస్ట్ ఒకటే తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ప్రోటీన్ అనేది, కాల్షియం అనేది ఎక్కువ అవటం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. సో అందుకోసం అనేసి లిమిట్ క్రాస్ చేయకుండా ఎంతవరకు తినాలో అంతవరకే తీసుకొని, ఈ స్టోర్ వచ్చేసి మనకి నిజాంపేటలో ఉన్న సంఘమిత్ర స్కూల్ పక్కనే ఉంటుంది. ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేసేసేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ కావాలి అంటే కంటిన్యూస్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్ గల్లీ షాపింగ్ అండ్ కుకింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్ గైస్, బాయ్.